హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు. ఈరోజు విషయాలు ఏంటంటే, మా వరలక్ష్మి అయితే పొద్దుగానే రాగి ముద్ద అయితే చేస్తా అన్నది. సరేలే, నేను యోగా క్లాస్కి వెళ్ళైతే వస్తానని అన్నాను. సో యోగా క్లాస్ అప్పుడులా చేస్తలేను అబ్బా. యోగా నేను చేసిన సూర్య సెట్లకి ఆయాసం వచ్చేసింది. ప్రతిసారి నేను 5-6 చేసే మనిషిని 7-8 సూర్య నమస్కారాలు సెట్ చేసేది ఆగిపోవడం 2 చేయగానే ఆయాసం వస్తుంది. ఇంత ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు, కానీ అంత ఆయాసం వస్తుంది నాకు. కానీ ఇప్పటి నుంచి అంటే చాలా లావ్ అయినా డైలీ జాగింగ్ తగ్గుతా బక్కగా అయితే ఆరోగ్యంగా ఉంటా. లావ్ అయితే ఒక బాధ, బక్కగా అయితే ఒక బాధ. ఆరోగ్యంగానే ఏదో నా ఘోష పెట్టుకుంటానే ఒక చిన్న అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా బాధనే రాయ జనాలకి. తెలిసిన వరకు అయితే చాలా ఉన్నాయి. సో మా వరలక్ష్మి అయితే ఇంటికి వచ్చేలోపటికి ఇట్లా రాగి ముద్ద అయితే చేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పినాను, ఎంత గ్లాసు వాటర్ పెడితే అంత గ్లాసు రాగి పిండి వేయాలి అని. నేను వచ్చేలోపటికి మాత్రం ధూమ్ధామ్గా చేసేసింది. మ్యాక్సిమం అక్కడక్కడ గడ్డలు అయినాయి. నాకు ఈ గడ్డలు పోతలేవు, నువ్వే జర చూడు అంటే, సరే పాటు ఇంకేం చేస్తాం అని నేను కొద్దిగా అయితే సాయం చేసిన. నాకు ఇక్కడ ఏం అర్థమైతే లేదు. వరలక్ష్మి ఏంది ఇది పల్సగా ఉంది, రాగి ముద్ద అన్నావు కదా, మరి రాగి ముద్ద గట్టిగా ఉంటుంది కదా, ఇదేంది పల్సగా అయిపోయిందంటే, అంటే ఇప్పుడు మనము వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఫస్ట్ ఇట్లా చేసి దాని తర్వాత గ్యాస్ మీద పెట్టి అది గట్టిగా అయిన తర్వాత ఇట్లా అయింది. మొత్తానికైతే ఇట్లా రాగి ముద్ద అయింది. అప్పుడే మా డాడీ వచ్చిండు. మా డాడీ వచ్చి ఎట్లున్నావు బాగున్నావు, ఏం డాడీ ఎట్లున్నావు బాగున్నావా, రాగి ముద్ద తిందా అంటే, ఇది రాగి ముద్ద లాగా లేదురా, కిచిడి రైస్ లాగా ఉంది అంటే, సర్లే డాడీ ఏదైతే ఏంది, మన కడుపుకైతే టైంకి అయితే ముడుతుందా లేదా అంతే ఆలోచించిన. మా డాడీతో కొన్ని విషయాలు మహేష్ బ్యాంకా, ఆ బ్యాంక్ ఏంది, అది ఏటీఎం. ఏ బ్యాంక్ అయినా ఒకటి ఆంధ్ర బ్యాంక్ ఉందట. ఏది దగ్గర ఉంది మామయ్య, ఆడ అన్ని బ్యాంకులు దగ్గర మనకి దగ్గర ఉన్న బ్యాంకు పోతే అయిపోయి అంత దూరం ఏమొస్తారు మీరు. ఇప్పుడు ఈ బ్యాంక్ వీళ్ళు ఉంటాయి కదా, ఆడ ఏటీఎం కార్డు కొట్టే డబ్బులు కావాలి మనకి. కాదు ఇప్పుడు నీకు ఇప్పుడు ఎందుకు ఏటీఎం కావాలనుకుంటున్నావు? ఆడ బ్యాంక్ అమ్మ అకౌంట్ ఉంది, అమ్మ అకౌంట్కి పెట్టారు. అకౌంట్ జీరో అకౌంట్, అది ఏమి కొట్టేస్తాడు. దీపావళి తెలుసు, అన్ని తెలుసు. సరే ఓ పని చేయి, ఈసారి ఆధార్ కార్డు ఫోటోలు తీసుకురా, బ్యాంక్ నేను తీపిస్తా. స్టేట్ బ్యాంక్ ఉందా నీకు? ఆల్రెడీ ఉందిగా. నువ్వు మొన్న తీపిచ్చినావు కదా, అది ఆరెంజ్ బ్యాంక్, అది దొంగ బ్యాంక్ అంట. అరే అది కాదు నాయన, జియో ఎస్బీఐది జీరో అకౌంట్ది కార్డు తెచ్చిర్రా. అది ఆరెంజ్ హాస్పిటల్ ఇచ్చినారు, అది పని చేయదు కానీ నాయన నీకు డ్యూటీ చేస్తే ఆడే చెందుతుందంట. అది డబ్బులు కొట్టేస్తారు, 5,000 కొట్టేసి 15,000 చేతికిస్తారు. నాకు నేను ఏమంటున్నా తెలుసా, జీరో నీకు కార్డు ఇచ్చిర్రా, ఎస్బీఐది కార్డు జీరో అకౌంట్ ఇచ్చిర్రా, ఏటీఎం ఇచ్చిర్రు కదా. అడిగి పోయి బ్యాంకులో మనీ ఎంత ట్రాన్స్ఫరేషన్ అవుతుందని బ్యాంకు వాళ్ళకి అడిగితే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ చూపిస్తే ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఏ టైం తీసుకుర్రు, ఎక్కడ తీసుకుర్రు అనేది తెలుస్తుంది. ఏ పైసలు ఎక్కడ కట్ అయినాయని తెలుస్తుంది. అకౌంట్ ఉంది, చేస్తాను తెలీదు. ఇప్పుడు మా సార్కి మాట్లాడుకుంటా, ఇంకా ఉండి మా డాడీ మాట్లాడిండు, బ్యాంకు గురించి అర్థమైతలేదురా అంటే, సరే నాన్న సో ఇక్కడ మధ్యలో తీసుకుపోయా, అదైతే హైలైట్. ఇంకా లాస్ట్కి అయితే మేమైతే కొద్దిగా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినాను. ఈరోజు చాలా స్పీడ్గా అయితే అయ్యింది, కానీ 2 అయ్యింది. పొద్దుగల 9 గంటలకు అటెండ్ అయితే లాస్ట్కి అయితే జున్ను చూస్తారు కదా, జున్ను 100 రూపీస్ అంట. కానీ ఇద్దరం కలిసి ఇదే తిని ఇంటికైతే వచ్చినాము. ఏంటంటే ఏదేదో తినే బదులు, ఏదో ఫ్రైడ్ రైస్లు, ఏదో బిర్యానీ తినే బదులు ఇది తినడం బెస్ట్ కదా. ఇంకా లాస్ట్కి అయితే ఆఫీస్కి వచ్చినాము. ఆఫీస్లో ఏమన్నారంటే, కొద్దిగా అమ్మా ఏమంజనా ఏడుకొచ్చినావు, సార్తో మాట్లాడడానికి వచ్చినా అలా, సార్తో మాట్లాడడానికి వచ్చినాం భయ్యా. సార్ అయితే తిన్నికి వెళ్ళిండు. మాదాపూర్లో ఉన్నాం కదా. పని ఇప్పుడు ఈరోజు సక్సెస్ అవుతుంది అంటవా? ఇంకా అయితే ఏదో కంపెనీలో ఉన్నాం భయ్యా.
వాళ్ళు చెప్పే రీజన్లకి కొన్ని మనకి సెట్ కాక కమిషన్లు అడిగే లోపలికి మనకి సెట్ కాక రిటర్న్ అయితే ఇంటికి వచ్చినాం. ఇంత ట్రాఫిక్ ఉంది చూడు భయ్య. ఇంటికి వచ్చేసిన పాలు తీసుకున్నా. ఏంటంటే మనం నమ్మి మాదాపూర్కి అయితే వెళ్తేనేమో అక్కడ జరిగిన సంఘటనలు వేరు. అక్కడికి వస్తుర్రు, వచ్చి ఒక 10-15 నిమిషాలు ఉంటుర్రు, చెప్పగానే వెళ్ళిపోతుర్రు, మళ్ళీ రిటర్న్ బి అవుతలేరు. ఇలా నా పాస్పోర్ట్ పని అయితే అయిపోయిందబ్బా, సక్సెస్ అయ్యి బయటకు పడ్డా. ఎప్పుడు ఇంకా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి రెన్యువల్ చేపిస్తారేమో. ఇక మా వరలక్ష్మి ఏమంటుందో ఏమో. జై శ్రీరామ్ అనే నావుతా పిల్ల. జై శ్రీరామ్. గువ్వలు గువ్వ అంటే నీకు అమ్మా. ఓమ్మా జర ఒక చెరుకు రసమి పోయి తిప్పు పోనాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మెల్లగా పోయి తిప్పుతా చూడు. తిప్పు తిప్పు. ఒక గ్లాస్ గందా జ్యూస్, ఒక ఏక జ్యూస్, ఒకటి దేవ్ తిప్పది. వెరీ గుడ్, షబ్బాష్. జ్యూస్ జ్యూస్ జ్యూస్. గ్లాస్ తీసుకో తీసుకో, గ్లాస్ తీసుకొని ఇక్కడి 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 తిప్పింది చాలు, చేయబోతుంది. వద్దు 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 వద్దు. జ్యూస్ మంచిగా రాలే అంట నాకి పొట్టి నాకి. మా ఇంటికాడ వర్షం మస్తు పడుతుందబ్బా, గంట హాఫ్ అన్ అవర్ అయింది, పడుతూనే ఉంది వర్షం. చూస్తారు కదా, నేను కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చిన. సో రావడం వల్ల నేను జర సేఫ్ అనుకున్నా. అసలు మాదాపూర్లో ఏమైందంటే మేము ఆల్రెడీ వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండి సార్ తిన్నికి పోయిండు, వచ్చిన తర్వాత మాట్లాడు అని అన్నారు. సర్లే అని వెయిట్ చేసినాము. 2 అయింది, 3 అయింది, 3:30 అవుతుంది, ఇంకా సార్ వస్తలేడు. ఏమన్నా అంటే సార్ ఎక్కడో బిజీ ఉన్నాడు, వస్తాడు అని. వచ్చిన వాళ్ళు బాగానే వస్తుర్రు, జనాలు వస్తుర్రు, కానీ మళ్ళీ పోతుర్రు. అదే ఎందుకు పోతుర్రు భయ్ అని మళ్ళీ వాళ్ళకి అడిగితే, వీళ్ళకి పైసలు కట్టి మనం జాయిన్ కావాలంటే పెయింటింగ్ వర్క్ అయినా ఏదైనా కానీ ఇక ఇంచుమించు 17,000 వరకు కట్టాలంటే ఆర్డర్లు పోయి మంచిగానే వస్తాయని అన్నారు. కొంతమంది ఏమో ఆలోచించి అక్కడ డిస్కౌంట్ ఇక్కడ డిస్కౌంట్ ఇదంతా తలనొప్పి ఎందుకు అని బయటికి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఏమో ఇవన్నీ కట్టి మనకేం వెలుగుతారా అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నాతో పాటు వచ్చిన అంజన్న ఉంటాడు కదా, ఆయన ఉండి మరి ఏమంటావు అన్న అంటే, లేరు అవి మనతో ఏడవుతుంది, 1000 రూపాయలు సంపాదించి 1200 ఏమో సంపాదిస్తే దాంట్లో 300 200 300 కంపెనీ తీసుకుంటుందండి. ఇంకా అట్లా అయితే మనకి ఏడ బతుకుతాం, మన పెట్రోల్ ఎలా, మనకి ఇవన్నీ వెళ్ళవు, ఇవన్నీ మనకు అవసరం బీ లేదు, వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చినాం కదా అన్న, టైం వేస్ట్ కదా అంటే, టైం వేస్ట్ అనుకోను, ఒకరోజు పోయింది అనుకోరు అవి, ఎందుకు వచ్చిన బాధ అని అయితే అన్నాడు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి వచ్చేపరికి 4:30 కావచ్చింది. ఇక వచ్చి పాలు తెచ్చుకొని తాగేసి ఇట్లా మాట్లాడుతున్నాం. మా పొట్టి పిల్ల ఏమో చెరుకు అంటే అట్లా డస్ట్ మొత్తం తీయాల. ఏం చేస్తున్నావురా మొత్తానికి? నేను అడగంగానే నా కోసం ఎంత బాగా చేస్తావురా బంగారం నువ్వు. ఉల్లిగడ్డల పునుగులా లేకపోతే ఏంది? కరకోడానా? అరే కొంచెం పచ్చిమిరకాయ వేయి భయ్యా. కారం వద్దు మమ్మీ, పచ్చిమిరకాయలు టేస్టీగా ఉంటాయి, చిన్నగా కట్ చేయి, ఓకేనా? ఇంకేం వేస్తావు? కొంచెం క్యాబేజీ అవి ఇవి ఉంటే వెజిటేబుల్స్ వేయి. నీళ్ళు వేయాలా అమ్మో? ఉల్లిగడ్డ పచ్చి ఉంటుంది కదా, నీళ్ళు మస్తు
అంతే అంటావా? కొంచెం ఉప్మా రవ్వ వేసి మంచిగా కర్రం కుర్రం అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఉప్మా రవ్వ? లేదు కదా. ఏంది ఈరోజు మీ మామయ్య ఇంటికి వచ్చిండు, ఏంది స్పెషల్ ఏంది? అందుకోసమా చేసేది వంట ఏమన్నా? కాదు ఇంకా మంచిగా ఉన్నది. ఏమ్మా ఏం చేస్తున్నావు? పకోడీ చేయమన్నా. ఆనియన్ పకోడీ. అరే కొంచెం దాంట్లో గుడ్డు వేయవా మమ్మీ? గుడ్డు కొంచెం. మంచిగా అయింది కానీ కరం కరం అంటలే బాబా. పచ్చు ఉంది ఇంకా వరలక్ష్మి అయితే ఇలా పకోడీ చేసింది. సో నేనేమనుకున్నానంటే పకోడీ ఏంది ఇట్లున్నాయి మొత్తము కరుం కురుం అంటున్నాయంటే ఏం చేద్దాం, ఆనియన్ కదా, ఆనియన్తో కలిపి ఇంకేం వేయలేదు కదా అని అంటే సరేలే అమ్మ టైంకి అయితే తింటున్నాను కదా అని ఇంటికి రాగానే 4:30కి 5 గంటలకు రాగానే ఛాయ్ తాగి 2 బిస్కెట్లు తిని ఇట్లా కొద్దిగా పకోడీ తిన్నా భయ్యా. వామ్మో ఇంత కష్టమా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఒక చిన్న మిస్టేక్ అంటారో ఏమంటారో నాకైతే అర్థమవుతుంది. మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అశోక్, ఆయన నేను తీసుకుపోయినా అదేంటి చెరువు గట్టుకు తీసుకొని లేవురా డబ్బులు లేవు అది ఇది అంటే తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మా బావతో కలిసి మంచిగా మాట్లాడిండు. వచ్చినాం ఇదంతా పక్కన పెడితే హెడ్లైన్ పక్కన పెడితే ఈరోజు మా బావ అయితే 3 సార్లు ఫోన్ చేసి ఇదే మనీ కోసం అడిగింది. సరే బావా నేను నీకు ఇచ్చేది ఎంత ఉంది అని అన్నా. నీకు ఇచ్చేది ఎంత ఉందంటే నువ్వు నాకు ఇచ్చేది 200 రా. సరే బావా నేను పోయేటప్పుడు నేను నీకు 200 పెట్టినా అంటే నీది నా చెల్లైందిరా, వాడిది ఒక్కడితే పెండింగ్ ఉంది, వాడిది ఇస్తే క్లియర్ అవుతుంది అని. సరేలే పోనీ అని వీడికి ఫోన్ చేసి ఏమైందిరా 200 మా బావకి పని నడుస్తలేవంట, ట్రాలీ నడుపుతాడు మా బావ, పని నడుస్తలేవు ఎప్పుడు ఇస్తావరా అంటే నువ్వు ఇచ్చే 200కి ఇన్నిసార్లు సతాయిస్తావా, ఇన్నిసార్లు ఫోన్ చేస్తావా అని కొద్దిగా నా మీద ఫైర్ అయ్యాడు. నేనన్నా నా మీద నీకు ఫైర్ అవుతున్నారా, నేను బాగా అడిగినందుకు నేను అడుగుతున్నా, ఎప్పుడు ఇస్తావు అని నేను అడిగినాను అంతే కదా అంటే నువ్వు 200కి 250 కోసం ఇన్నిసార్లు ఫోన్ చేయడం నేను ఎవరిని చూడలేదురా అంటే అరే నాకు కాదురా నాయన మా బావకి నీకు అర్థమైతే లేదు అంటే తర్వాత ఉండి మళ్ళీ సీనన్నకి ఫోన్ చేసి సీనన్న ఇంకొక అన్న ఆయన ఫోన్ చేసి అన్న ఇట్లా అయిందన్న మనం చాయ్ దగ్గర మనం షాప్ హౌస్ దగ్గర చాయ్ తాగుతునేటప్పుడు ఏమన్నాడు, అరే మావ నా దగ్గర 500 ఉన్నాయిరా, నువ్వు ఇంకా 500 ఇరా అంటే సరే మావ నేను ఇస్తా అని ఒప్పుకున్నాను. కానీ నా దగ్గర ఇక్కడ చూసే ఒప్పలికి 700 ఉండే. సర్లే టైట్ ఉందని 700 తీసుకొని పోయి ఖర్చు అయితే చేసిన. వాడు చేసిండు ఓకే ఒప్పుకుంటా, కానీ అక్కడ అయిన దాని ఖర్చు కానీ కొద్దిగా ఎక్కువ అయింది. సో వచ్చేటప్పుడు నాకు ఇబ్బంది అయింది. మళ్ళా 100 రూపాయలు ఉండడం వల్ల 100 రూపాయలు ఛార్జెస్కే అయినాయి. ఇప్పుడు నాకు ఇక్కడ నా పైసలు పోయినాయని బాధలేదు, కానీ వాడు అనే మాటలు చాలా బాధేసింది. ఎందుకంటే వాడు మందు డ్రింకర్ అనుకోండి, వాడు తాగిండంటే ఎవడు మాట్లాడాడు సీతయ్యలాగా. ఇక ఎప్పుడు 10 సార్లు ఫోన్ చేశాడు. ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టిన వద్దు రయ్యా నీ దోస్తాను వద్దు నీ వద్దు. నిజంగా నమ్మి మోసపోవడం అంటే ఇదేనేమో. నమ్మినందుకు ఏమంటారు అంటే అరే నువ్వు మంచోడు రా అంటారు, నమ్మకపోతేనేమో అరే వేస్ట్ కట్టరా ఇడు పనిమాల నోడరా వినయ్ నమ్మేదే అవసరం లేదు, వీడు పిల్లికి పిచ్చం పెట్టాడు అని అంటారు. నాకు ఇక్కడ రీజన్ ఏంటంటే నమ్మకపోవడమే మేలు అనిపిస్తుంది. నమ్మి మోసపోయి బదలామయ్యే బదులు నేను నమ్మకమే లేదురా అని ఈ రోజుతో తెలిసింది నాకు. ఈ వీడియో ఖచ్చితంగా వాడు చూస్తాడు, వాడి గురించే చెప్తున్నా. అరే నువ్వు నన్ను ఏమేమి అన్నావో యాద్ చేసుకోవచ్చు. ఒక టైంకి నేను యాద్ రాకపోతే మాట్లాడప్పుడు ఇప్పుడు ఏదో నీది నోటికి నోరు ఉంది
అద్దుపద్దు లేదు, నేను ఇలానే మాట్లాడతా అంటే నీ జిందగీ నీ ఇష్టం. కానీ ఎవరిని పడితే వాడిని తిట్టే మాత్రం యాక్సెప్ట్ చేయరు, ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. మీ ఇంట్లో మీ నాయనని తిడితేనే నువ్వు యాక్సెప్ట్ చేయవు, మళ్ళీ మమ్మల్ని ఎందుకు తిడతావురా? అసలు నీ దోస్తాను వద్దు, నీది ఏం వద్దురా భయ్. ఎందుకు ఇప్పటికి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నీతో మాట్లాడొద్దని నీ నెంబర్ బి బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన, అవసరమే లేదు. ఈసారి నుంచి చెరువు గట్టుకి ఎవ్వరిని పిలిచేది, నేను ఒక్కడిని, నేను నా భార్య అన్న పోతాం. కానీ ఇంకొవ్వరిని పిలిచి ఆ తంటాన్ని నా నెత్తి మీద రుతుకోదు. ఎందుకంటే మా భార్య బి తిడుతుంది లాస్ట్కి. నేను ఇది అంతా కలిపి నేను ఎర్రపప్పనైనా ఇప్పుడు సీనాన్నగా అడుగుతున్నా, వాడు కరెక్టే, వాడు 500 గురించి ఇంత పంచాయతీ అయింది. అది ఫ్రెండ్స్, బాయ్.